హైదరాబాద్లోని నాచారంలో దారుణం జరిగింది. నగల కోసం వృద్ధురాలిని గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని ఏపీలో గోదావరి నదిలో పడేశారు దుండగులు. ఈ నెల 18న నాచారం పోలీస్ స్టేషన్లో సోరెడ్డి సుజాత మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఏపీకి చెందిన మడ్డు అంజిబాబు 2 నెలల క్రితం సోరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అంజిబాబు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సుజాతను హత్య చేసి బంగారు నగలను చోరీ చేయాలని పథకం వేశాడు. ఈ నెల 18న వృద్ధురాలు సుజాత గొంతు నులిమి చంపాడు. అనంతరం తన బావమరిది నక్కంటి యువరాజు స్నేహితుడు నూకల దుర్గారావు సాయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని ఆంధ్రాలో కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కోనసీమ జిల్లా రాజోల్ మండలంలో పొదులాడ జంక్షన్ వద్ద నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, సనుశ్రీ ఈ నెల 18న నాచారం మల్లాపూర్లో మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి నూకల సూరెడ్డి సుజాతారెడ్డి ఎవరైతే ఉన్నారో తను మర్డర్గా పోలీసులు ఛేదించారు. తన నివాసంలో ప్రస్తుతం మనం ఎక్కడైతే మర్డర్ జరిగిందో మనం ఆ ప్లేస్లోనే ఉన్నాము. తన నివాసంలో గత 2 నెలల క్రితం అద్దెకు దిగినటువంటి అంజిబాబు ఈ యొక్క హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 నెలల క్రితం ఇదే రూమ్లో అద్దెకు దిగాడు అంజిబాబు ఎవరైతే ఉన్నారో. ఈ గది నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే డోర్ ఉందో ఆ డోర్లో లోపల ఇంట్లోనే మన సుజాత అనేటువంటి మహిళ ఉన్నది. తను 65 సంవత్సరాల ఒంటరి మహిళ. మహిళకు సంబంధించినటువంటి బంగారు నగలపైన అంజిబాబు కన్నుపడింది. ఎలాగైనా సరే ఆ నగలను చోరీ చేయాలని అనే ఉద్దేశంతో ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి సూరెడ్డి సుజాతారెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత అనంతరం ఇక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తరలించడానికి తన బావమర్ది అనేటువంటి యువరాజుతో పాటు స్నేహితుడు దుర్గారావును సహాయంతో ఇక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తరలించారు. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అంజిబాబు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో ఉన్నటువంటి కృష్ణలంకలో అక్కడ గోదావరి నదిలో మృతదేహాన్ని పడేశారు. పోలీసులు సుజాతారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్సింగ్ అయినట్టుగా ఇటు నాచారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ యొక్క సుజాతారెడ్డి ఏదైతే నివాసం ఉందో నివాసం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని గమనించినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఏదైతే ఆ స్ట్రేట్గా కనిపిస్తున్నటువంటి ఇంటి బయట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విచారణలో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఈ సుజాతారెడ్డి ఇంట్లో అద్దెకు దిగినటువంటి అంజిబాబు ఎవరైతే ఉన్నారో తానే మర్డర్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కేసును ముమ్మరం చేసినటువంటి పోలీసులు వారిని ఇటు ఆంధ్రాలో ఏదైతే ఈ రాజోలు మండలం కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదులాడ జంక్షన్ వద్ద కూడా నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా 4 బంగారు గజులతో పాటు 1 గొలుసు, 2 చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్కు ముగ్గురిని కూడా పోలీసు రిమాండ్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇంట్లో సుజాతారెడ్డి ఆ ఇంటి ఓనరా లేకపోతే ఆవిడ కూడా ఆ ఇంట్లో టెనెంటా? పెద్దగా కనపడుతోంది కదా ఇల్లు. ఇతను ఎప్పుడు అనగా అద్దెకు దిగినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఎవరినైనా కనుక్కునే ప్రయత్నం చేశారా? ప్రస్తుతానికైతే సుజాతారెడ్డికి సంబంధించి తను ఒక్కరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. వెనక భాగంలో కూడా ఇతర గదులు ఉన్నప్పటికీ వేరే వారికి కూడా రెంట్కు ఉన్నటువంటి అద్దెకు ఉన్నటువంటి పరిస్థితి. ముందస్తు చర్యల్లో భాగంగానే ఎవరైతే ఈ సుజాతారెడ్డి ఉన్నటువంటి ఈ రూమ్ ఏదైతే ఉందో దీనికి 2 డోర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక డోర్ అయితే మరొక డోరు మన అంజిబాబు ఉన్నటువంటి రూమ్ ఉందో ఆ రూమ్లో నుంచి కూడా మరొక డోరు ఉంది. అంజిబాబు
అంజిబాబు ఉంటున్నటువంటి రూమ్లో నుంచి ఆ డోర్ని ద్వారానే సో ఆ సుజాత రెడ్డిని హత్య చేయడము, అలాగే అదే డోర్ నుంచి కూడా తరలించడము. సో గేట్కి దారికి ఆనుకొనే ఈ అంజిబాబు ఉంటున్నటువంటి డోర్ ఉంటుంది కాబట్టి సో ఆ డోర్ ఏదైతే ఉందో సో దాంట్లో నుంచి ఎలాంటి చడి చప్పుడు కాకుండా సో సుజాతారెడ్డి ఎక్కువగా అరవకుండా సో ముందస్తు చర్యల్లో భాగంగానే తనను గొంతు నలిమి చంపిన తర్వాత ఈ డోర్ ద్వారా సో ఇది అంజిబాబు ఉంటున్నటువంటి డోరు. సో అంజిబాబుకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇంకా ఈ రూమ్లోనే ఉన్నాయి. సో ఈ డోర్ ద్వారా సో ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ ఒక డోరు, సో ఆ పక్కన మరో డోరు. సో ఆ డోర్ కాకుండా ఈ డోర్ నుంచి హత్య చేసిన తర్వాత ఈ డోర్ ద్వారానే సో తనను ఇక్కడ నుంచి వెహికల్లో తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయి. సో మద్యం తాగిన తర్వాతనే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని మద్యం బాటిల్తో పాటు ఇతర వస్తువులన్నీ కూడా ఇంకా ఈ రూమ్లోనే ఉన్నాయి. సో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సో అంజిబాబు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సో హత్యకు ముందుగానే పథకం రచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సుజాత ఒంటరి మహిళ. సో తనకు సంబంధించినటువంటి నగలు ఉన్నాయి. తన 2 సంవత్సరాలుగా ఒంటరి మహిళ కాబట్టి కొంత అంజిబాబే తనకు సంబంధించినటువంటి కొన్ని అంటే చేదోడు వాదోడుగా కొన్ని ఇతరత్ర వస్తువులు తెచ్చి ఇవ్వడము అలాంటివి తెచ్చి ఇవ్వడము, కొంత తనతో పాటు కొంత తరచుగా మాట్లాడడము ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు పక్కన రెంటుకున్నటువంటి వాళ్ళైతే తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా పథకంలో భాగంగానే ముందస్తుగానే అటు సుజాతతో కొంత చనువుగా మెలగడము, సో తనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చి ఇవ్వడము ఇవన్నీ కూడా పథకంలో భాగంగా కొన్ని ముందుగా చేసుకొని ఆ తర్వాత తనకున్నటువంటి నగలపైన తన మనసు ఉంది కాబట్టి సో నగలను తర్వాత తనను హత్య చేసి నగలను దొంగలించాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒంటరి మహిళగా ఉంటుంది. అయితే ఈ నెల 18న తను మిస్సింగ్ అయినప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందారు. సో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రూమ్లో ఉన్నటువంటి అంజిబాబు కూడా రూమ్కి రాకపోవడము ఇదంతా అనుమానాలకు తావించినటువంటి కుటుంబ సభ్యులు. సో అంజిబాబును టార్గెట్గానే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్లన్నింటి కూడా గమనించారు. 18వ తేదీన అర్ధరాత్రి అంజిబాబుతో పాటు మరో 2 వ్యక్తులు ప్రైవేటు వాహనంలో ఇటు సుజాత రెడ్డికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అందులోకి ఎక్కించేటువంటి విజువల్స్ అవన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ రకంగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో నిన్న ఈ యొక్క కేసును ఛేదించారు. సో ఈ కేసులో మొత్తం అయితే ఈ హత్య మాత్రం అంజిబాబు మాత్రమే చేశారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తరలించడంలో భాగంగా మరో 2 వ్యక్తుల సహాయం తీసుకున్నారు. సో మొత్తం ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, దిలీప్, సుజాత రెడ్డి ఎంతకాలంగా అక్కడ ఒంటరిగా ఉంటున్నారు? ఆమె కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి మన్నికగా ఉంటున్నాడు, అందుకే అతను గోల్డ్ పైన ఆశ పెట్టుకొని హత్య చేసినట్లుగా చెప్తున్నారు కదా. ఎన్నాళ్ళ నుంచి ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు? ఏం జరుగుంటుందని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? సో ఇది సుజాత రెడ్డికి సంబంధించి తన సొంత నివాసము. సో సుజాత రెడ్డి 65 సంవత్సరాల మహిళ. సో సుజాత రెడ్డికి సంబంధించినటువంటి తన భర్త రామచంద్ర రెడ్డి కూడా మరణించారు. కేవలం తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ ఉండట్లేదు. కేవలం తన పిల్లలందరూ కూడా బయట సెటిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం సుజాత రెడ్డి మాత్రమే ఉంటుంది. పైన తర్వాత వెనకాల కూడా మరిన్ని పోర్షన్లు ఉన్నాయి. సో మొత్తం కూడా అందరికీ ఇది అద్దెకు ఇచ్చారు. కేవలం తాను మాత్రం ఒక సింగిల్ బెడ్రూమ్లోనే ఉంటుంది. ముందు భాగంలో ఉన్నటువంటి రూము ఏదైతే హత్య చేసినటువంటి అభ్యర్థి ఉన్నాడో సో తనకి రెంట్కి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎవరైతే వెనకాల రెంటల్స్ ఉన్నారో సో వాళ్ళు కుటుంబ సభ్యులకు చేరవేశారు. సుజాత కనిపించట్లేదు అని చెప్పిన తర్వాతనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కుటుంబ సభ్యులు అంటే కేవలం ఒంటరి మహిళగానే తను ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా వేరే ప్లేస్లలో సెటిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ దిలీప్.